ఒక నీలం డ్రమ్ము సిమెంటు ఇటీవల కనిపిస్తున్న ఈ ముచ్చట కొంతమంది భర్తలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తెగ భయపడిపోయేలా చేస్తోంది. యూపీలో ఆ భర్త చేసిన పని చూస్తే అది నిజం అనిపించక మానదు. భయమో మరేంటో కానీ తన భార్య విషయంలో మాత్రం షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడు అతను. ఇందుకు ఏం జరిగింది, ఆ నిర్ణయం ఏంటి? ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రాజ్ కుమార్. ఉత్తరప్రదేశ్లోని బులందర్ షహర్ సొంతూరు. ఇటీవల తన భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేసి సంచలనంగా మారిపోయాడు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అతను అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఆదర్శమైన భావజాలమో మరొకటో కాదని తెలుస్తోంది. మెయిన్ రీజన్ ఫేస్బుక్ లో అతని భార్య పెట్టిన పోస్ట్లేనని తెలుస్తోంది. అసలు కథలోకి వెళ్తే రాజ్ కుమార్ కు కొన్నాళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన మహిళతో పెళ్లైంది. ఈ జంటకు 6 నెలల పాప కూడా ఉంది. అయితే ఆమె తరచూ భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లేది. అక్కడ హ్యాపీగా ప్రియుడితో కలిసి తిరిగేది. ఈ ప్రవర్తనపై అనుమానం వచ్చిన రాజ్ కుమార్ భార్యను నిలదీశాడు. అలా అనడానికి సాక్ష్యమేంటి అని భార్య ఎదురు ప్రశ్నించింది. తనను అనుమానిస్తూ ఇబ్బంది పెడుతున్నాడంటూ రాజ్ కుమార్ పైనే దాడి చేసింది. ఇటీవల భార్య ఫోన్ చూసిన రాజ్ కుమార్ కంగు తిన్నాడు. ఆ అకౌంట్ గ్యాలరీలో ఆమె ప్రియుడితో దిగిన ఫోటోలున్నాయి. అంతేకాదు ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన చాలా ఘటనకు సంబంధించిన కథనాలు కూడా ఆమె వాల్ పై కనిపించాయి. దీంతో మనోడికి దిమ్మ తిరిగిపోయింది. భార్య పోస్టులు చూసి గజగజ వణికిపోయాడు. ఆమెతో కలిసి ఉంటే ఎప్పటికైనా ప్రియుడితో కలిసి తనను చంపేస్తుందన్న భయంతో ఓ నిర్ణయానికొచ్చాడు. ఆమె ఎవరితో కలిసి ఉండాలనుకుంటుందోనన్న విషయాన్ని మధ్యవర్తుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆమె ప్రియుడికే జై కొట్టడంతో మారు మాట్లాడకుండా భార్యను ప్రియుడి దగ్గరికి పంపించేశాడు రాజ్ కుమార్. అయితే ప్రియుడి కోసం భర్తను భార్య క్రూరంగా హతమార్చిన ఘటనలు ఇటీవల కాలంలో చాలానే జరుగుతున్నాయి. గతేడాది మీరట్లో భార్య తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయడమే కాదు, మృతదేహాన్ని ముక్కలుగా కోసి ప్లాస్టిక్ డ్రమ్ లో ఉంచి పైనుంచి సిమెంట్ తో కప్పేసింది. ఈ వార్త అప్పట్లో దేశవ్యాప్త సంచలనం రేపింది. సిమెంట్ ఔర్ డ్రమ్, నీరా డ్రమ్ ఔర్ సిమెంట్ అంటూ రకరకాల కథనాలు వచ్చాయి. అయితే సరిగ్గా తన భార్య ఫేస్బుక్ పేజ్లోనూ ఆ కథనాలు కనిపించడంతో హడలిపోయిన రాజ్ కుమార్ మధ్యవర్తుల ద్వారా భార్యను తీసుకెళ్లి ప్రియుడికి అప్పగించేశాడు. అమ్మయ్యా, తాను చావు నుంచి తప్పించుకున్నానంటూ ఫుల్ ఖుషి అయిపోతున్నాడు.